తెలిసిన వారు, మనం ఎరిగిన వారు అనేక మంది కాలగర్భంలో కలిసిపోయి అనగా మట్టిలోకి వెళ్ళిపోయి మనుషుల చేత మరవబడ్డారు. నిన్ను నన్నైతే దేవుడి ప్రేమించి ఆయుష్ను పొడిగించి ఆరోగ్యాన్ని అనుగ్రహించి ఆరాధించేవారుగా ఉంచినందుకు మనం ఏమిచ్చిన రుణము తీర్చలేని వారుగా చదవబడిన లేఖన వాక్యాలలో మనం ఆలోచన చేస్తే నిజమైన క్రీస్తు శిష్యులుగా లేక నిజమైన క్రైస్తవులుగా ఉండవలసిన అంశాలు అందులో పొందుపరిచి ఉన్నాయి. చదవబడిన సువార్త పాఠ్యభాగంలో మరొకసారి నిజమైన క్రైస్తవ్యాన్ని బోధించే నిజమైన శిష్యులుగా దేవుడు వాడుకునేవారుగా మనం ఉండాలని సువార్త పాఠ్యభాగము తెలియజేస్తూ ఉంటే పౌలుగా రాసిన ఆ పత్రిక పాఠ్యభాగ సారాంశము క్రీస్తు రాయబారుడు అని మనందరూ కూడా ఆయన రాయబారుడుగా ఆయన సువార్త చేయవలసిన వారుగా ప్రకటించవలసిన వారుగా ఇంకా రక్షణ పొందకపోతే నూతన సృష్టిగా మార్చబడవలసిన వారుగా ఉన్నామని పత్రిక లేఖన వాక్యాలు తెలియజేస్తున్నాయి. ఇక పాత నిబంధన పాఠ్యభాగ సారాంశాన్ని మనము పరిశీలన చేస్తే ఆయన గుణాతిశయములను భూమి అంతటా ఆయన బలమును ప్రచురించు రాజులుగా లేకపోతే ఆయన పిల్లలుగా ఉండవలసిన వారుగా ఉన్నామని తెలియజేస్తుంది. చదువుబడిన సువార్త పాఠ్యభాగము యోహాను సువార్త 8వ అధ్యాయము 21వ వచనం నుంచి 36వ వచనం వరకు మనం చూసిన ఆ సత్యములో అందులో వాక్యములో ఏమని చెప్తున్నాడంటే కనుక స్వతంత్రులై ఉండాలని అంటున్నాడు, లేక దేవుడి పిల్లలుగా ఉండాలి అంటున్నాడు. అయితే వారు మేము స్వతంత్రులమే, అబ్రహాము సంతానమే, ఎప్పుడు దాసుని కాడి కింద మేము ఉండలేదు అంటున్నాడు. వాక్యము సెలవిస్తుంది, పాపము చేయి ప్రతివాడు పాపమునకు దాసుడు, పాపానికి దాసుడు. అంటే పాపం చేసేవాడి మీద ఏముంది? పాపము కాడంటే బరువైనది. పాపం అనేది కాడిగా ఉంటే ఆ కాడి బరువైనదిగా మనం ఎంచవలసిన వారిగా, దాన్ని లాక్కెళ్ళవలసిన వారిగా ఉన్నాం. ఒక ఫార్మర్ను మనం చూస్తే, ఒక రైతును మనం చూస్తే, ఆ రైతు 2 ఎడ్లకు జతగా కట్టి నాగలి కట్టి భూమిని దున్నినప్పుడు ఆ లాగుతున్న ఎద్దులు ఆ కాడి భుజం మీద ఉన్న కారణాన్ని బట్టి ఆ బరువును దున్నుతూ ఉంటాయి. అంటే కాడి అనేది ఎలా ఉంది? ఇప్పుడు భుజం మీద లేదా మన మీద అంటే భారంగా ఉంది. ఆ భారం పాపమై ఉంది. ఆ పాపాన్ని ఈడ్చుకుంటూ ఆ పాప భారమైన కాడిని మన మీద ఉంచుకుని నడుచుకుంటూ వెళుతూ ఉంటే మనం నిత్యరాజ్యానికి వెళ్ళలేము. కనుక నీ బరువు లేదా నీ భారము సులువుగా తేలికగా చేయాలని, ఆ పాపకు బరువైన మూటను దించాలని పరలోకం నుండి ప్రభుత్వం వచ్చి ఆ బరువైన కాడిని సిలువ మాటగా ఈ భూమి మీద మనందరి నిమిత్తము మోసి నీకు నాకును దాన్ని ఏం చేశాడు? తేలిక చేశాడు. అయితే ఇంకా దాస్యం అనే కాడి కింద, ఇంకా పాపం అనే ఆ బరువు కింద నువ్వు ఉండకూడదని మరొకసారి సువార్త పాఠ్యభాగంలో స్వతంత్రుడు కావాలి అంటున్నారు. వారికి అర్థం కాక మేము స్వతంత్రులమే అంటున్నారు. మరి స్వతంత్రులే అయితే పాపం ఎందుకు చేస్తున్నారు? పాపం అనే కాడి కింద ఎందుకుంటున్నారు? అబ్రహాం అలా లేడు కదా, అబ్రహాం పిల్లలైతే మీరు అబ్రహాం వలె ఉండాలి కదా, మరి నన్ను ఎందుకు సంపాదిస్తున్నారు అని ప్రభు ఆ విషయాలన్నీ కూడా అక్కడ మాట్లాడుతున్నాడు. చదువుతాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. మనుష్యులందరూ కూడా అందరూ మనుషులందరూ అందరి కోసం వచ్చాడా? ఇంకా తెలియని అన్యులుగా ఉన్నవారు ఒక తెగకు మాత్రమే, లేదా ఒక కులగోత్రికుడు మాత్రమే, లేదా ఒక కులానికి సంబంధించిన వాడు మాత్రమే, లేదా దిగుమతి చేసుకున్న దేవుడని ఇంకా ఎన్నో పర్యాయ పదాలు వాడుతూ ఉన్నారు. ఎందుకు అంటే వారు ఎరగని వారుగా ఉన్నారు. మరి ఎరిగిన నీవు
మరి ఎరిగిన నీవు రక్షణ పొందిన వ్యక్తిగానే ఉన్నావా? ఇది మన ప్రశ్న. వాక్యం మనం ప్రశ్నించే ప్రశ్న. ప్రభు అనుకుంటున్నాడంట ఆ దాస్యం అనే కాడిని తీసివేయాలని ఆయన సిలువను మోస్తే 150 కిలోల బరువైన ఆ సిలువను యెరూషలేము పురవీధుల్లో 2026 సంవత్సరాల క్రితం గొల్గొతా కొండ వరకు కూడా మోసుకెళ్ళిన తర్వాత దుర్మార్గులైన మనుషులు మోసుకెళ్ళిన సిలువకి ఆయన్ను ఎగగొట్టారు. ఎందుకు బరాయించాడు, ఎందుకు మోసాడంటే నీగా మీద ఉన్న పాపకు బరువైన కాడిని మూటను తిప్పివేయడానికి బరువైన సిలువను మోసాడు. అయితే ఆ ప్రభువే ఎందుకు చేసావయ్యా, ఎందుకు అంటే కనుక తిమోతి పత్రికలో తెలియజేస్తున్న మాట ఏమిటి అంటే కనుక మనుషులందరూ కూడా ఏం పొందాలి? రక్షణ పొందాలి. అందుకే ఆ రక్షణ పొందడానికే ఆయన రక్షకుడుగా ఈ భూమి మీదకి వచ్చాడు. దావీదు పట్టణం చెప్పండి సంభాషణ. నేడు రక్షకుడు నీ కొరకై పుట్టి ఉన్నాడు. దేవదూతలు చెప్తున్నాడు. ఆ రక్షకుడుగా ఆయన పుట్టాడు, రక్షకుడుగా వచ్చాడు. ఆయన సంకల్పం ఏమిటో తిమోతి పత్రికలో తిమోతి అయిన ప్రియ కుమారుడితో పౌలు గారు తెలియజేస్తూ చెప్తున్న మాట చదవండి. మనుషులందరూ రక్షణ పొందవద్దని సత్యమును కూర్చిన ప్రతి దాంట్లో అనుభవం ఉంటుంది. ప్రతి దాంట్లో అనుభవం ఉంటుంది. వాడి అనుభవాన్ని చెప్తే అనుభవాన్ని కలిపితే కనుక కొన్ని భాషలు కొందరు వ్యక్తులు మాట్లాడుకుంటూ ఉంటారు. నేను అంటే నాకు పరపడమైన మాట, ఒక పుల్లుని కాయ తాగేసిన ఏంటంటే పండ్లనే కావాలని చూడండి. వాడు అనుభవం అని నేను కాల్చేది తీయకుండా ఆర్పకుండా చెప్పండి. వాడు అనుభవం అది ఇక లేకపోతే నేను కూర బాగా నేను ఉన్నట్టు ఎవరు అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క అనుభవం చెప్తున్నారు. కానీ నేను వాక్యం ఏం చెప్తుంది తెలుసా? వాక్యముల గురించిన అనుభవం జ్ఞానం నీకు ఉండాలి. మరి అది ఎలా వస్తుంది? అనుభవం జ్ఞానం ఎలా వస్తుంది? అనుభవం ఎలా వస్తుంది అంటే కనుక అనుభవం ఎలా వస్తుంది అంటే ఒక వ్యక్తికి దెబ్బ తగిలిందంటే ఆ దెబ్బ తగిలింది మనం చూసి అయ్యో బాగుంటారు, కానీ ఆ నొప్పిని బరాయిస్తున్న వ్యక్తి అనుభవంతో చెప్పగలరు. ఇది ఏమంటే కూర్చొని పట్టలేదు, పడుకోలేదు. ఏంటి ఆ నొప్పి పెట్టే ఆ దెబ్బ పెట్టే వచ్చి నొప్పిని బట్టి చెప్తున్న అనుభవం. అందుకనే మన సామెత ఏమంటే తెలుసా? మోసేవాడికి తెలుసా ఎవరు గాడిపరు చెప్ప కావిడ అంటే కావిడ లేవు ఇంటికి కులాయి కదా, అందుకు తెలియట్లేదు. చాలా దూరం నుంచి చెప్పి కావిడ వేసుకుని తెచ్చేవారు. ఎవరికి తెలియదు ఎవరు మాట్లాడలేదు. తల్లి లేని చెత్తలో ఉన్న అందరూ తెలియదు. మీరు దిగిన తిండికి తేడా కావాలి. చెప్పగలుగుతాడు. ప్రతి దాంట్లో అనుభవం ఉంటుంది. నేటి క్రైస్తవ లోకానికి ఏమి లేదు అంటే కనుక సత్యవాక్యం గురించి అనుభవ జ్ఞానము లేదు అని తెలుసుకోవాలి. అంటే నీవు నేను నేర్చుకోవలసిన అనుభవం ఏంటో తెలుసా? క్రైస్తవులైనందుకు వాక్య అనుభవాన్ని మనము కలిగి ఉంటాము. వాక్యము నీకు అనుభవాన్ని ఇస్తుంది. ఏమిటి అనుభవం అంటే కనుక పాపం నుంచి ఎలా తప్పించుకోవాలో, ఈ భూమి మీద ఎలా జీవించాలో, ఎదుటి వారితో ఎలా మాట్లాడాలో, ఎలా ప్రవర్తించాలో, ఎలా నడుచుకోవాలో, ఎలా జీవించాలో, దేవుడికి ఇష్టమైన ప్రతి భూమి మీద ఎలా కనపరచాలో వాక్య అనుభవం నేర్పిస్తుంది. అన్ని అనుభవాల్లో తనలో ఒక రీతిగా ఉండిపోతారు, కానీ ఆ అనుభవంలో కొందరికి వ్యక్తులకే ఇష్టమవుతారు. కానీ దేవుడికి ఇష్టమవ్వాలంటే కనుక, దేవుడు నీకు మెచ్చుకోవాలి అంటే కనుక నీ అనుభవం ఎదురు ఉండాలి తెలుసా? అందరూ రక్షణ పొందాలని కోరుకున్న దేవుడు రెండవదిగా వాక్య అనుభవం కలిగి ఉండాలని కోరుకుంటున్నాడు. చదువు మరొకసారి వాక్యం. సత్యమును గురించి అనగా
గురించిన అనుభవ జ్ఞానము ఏమనుకుంటున్నాడట? నిశ్చయం అంటే నిర్ణయం చేసుకున్నాడు. మనందరం కూడా వాక్యం అనే సత్యం గురించి, సత్యమైన వాక్యం గురించి అనుభవం కలిగి ఉండాలి. ఒక చదువుటానికి రాని వారికి వింటున్నవి గ్రహించే వారిగా ఉండాలి. గ్రహించిన విడిచిపెట్టేసే వారిగా కాకుండా హృదయంలో మరియవలే దాచుకుని తలపోసుకుని ఎవరు వేసుకునే వారిగా ఉండాలి. అదే అనుభవం, అదే అనుభవం. నేను ప్రసంగికులుగా నిలబడి చెప్పేవారికి కాదు అనుభవం, చదివే వారికి వస్తుంది. ఇంకా చెప్పాలంటే వినేవారికి ఎక్కువ అనుభవం. నతనీయులు దగ్గరికి ఆంధ్రీయ పెట్టి, నతనీయులు మనము యోహాను దగ్గర నేర్చుకున్న విషయాలలో లేకపోతే ధర్మశాస్త్రం చెబుతున్నట్టు మెస్సీ వస్తాడు కదా, ఆ మెస్సీని మేము కనుగొన్నాం, రా ఎక్కడున్నాడు అంటే కనుక ఆయన నజరేతులో ఉంటాడు, నజరేతులో ఉన్నాడు అంటే కనుక అసలు నీకు తెలిసి నజరేతు అనే ప్రాంతం నుంచి మంచిదిగా రాగలరు అంటున్నాడు. సరే వచ్చించుకుంటాడు. వచ్చి చూస్తే అప్పుడు చెప్తున్నాడు, ఇతను నిజముగా ఇశ్రాయేలు గుర్తొస్తున్నాయి మాట అంటే ఏర్పరచబడిన వారుగా ఉన్నాడు. నా గురించి నీకు తెలిసి నేను ఇశ్రాయేలులో కాదు. నువ్వు అన్యోన్యత కింద కూర్చొని ఆలోచన చేస్తున్నప్పుడు నేను నిన్ను ఎరిగి ఉన్నాను. అంటే నిన్ను నన్ను ఎరిగిన దేవుడు నీవు రక్షణ పొందేవా లేదా నీతో మాట్లాడుతున్నాడు. నిన్ను నన్ను ఎరిగిన దేవుడు ఇన్ని సంవత్సరాలుగా క్రైస్తవ సీనియారిటీ కలిగిన నీవు, ఇన్ని సంవత్సరాలుగా సంఘ సభ్యత్వం కలిగిన నీవు, ఆ వినబడుతున్న ప్రకటింపబడుతున్న ఆ సత్యవాక్య అనుభవాల్లోకి వచ్చావా, అనుభవం నీవు కలిగి ఉన్నావా అని ప్రశ్నిస్తున్నాడు. వాక్యపు అనుభవం కలిగిన వారిగా ఉండాలని ప్రభు మాట్లాడుతున్నాడు. యోహాను సువార్త 6వ అధ్యాయం 40వ వచనం. ఎవరు కూడా నశించుకోకూడదైన సంకల్పం చదువు. కుమారుని చూసి ఆయన యందు విశ్వాసం ప్రతి వాడు నిత్య జీవం పొందుటే. ఆయన చిత్తం ఏంటంట? అందరూ మారు ఆయన చిత్తం ఏంటి? ప్రతి వాడును నిత్య జీవం పొందుట. అంటే నశించిపోకూడదని ఆయన ఉద్దేశం. ఏ ఒక్కరు కూడా నశించిపోకూడదు. అందుకని అందరికీ రక్షించిన ప్రభువు వాక్య అనుభవంలోకి రండి అంటున్నాడు. వాక్యం ఏం చెప్తుందంటే కనుక నీకు అశాశ్వతమైన లోకం, ఈ అశాశ్వతమైన లోకం ఎప్పటికీ శాశ్వతం కాదు. ఈ భూమి మీద కొంతకాలం ఏముంటా యుగయుగాలు జీవించే పునాదులు కలిగిన పర్వత పట్టణం ఉంది. అది నీకోసమే స్థలం ఉందా సిద్ధపరచబడి ఉంది అని ఈ వాక్య అనుభవము నీ భవిష్యత్తు నుంచి నేర్పుతూ ఉంటారు. అందుకనే ఆ అనుభవం కలిగితే కనుక నువ్వు పరలోకం వెళ్తావని ప్రభు ఉద్దేశం చెబుతున్నాడు. ఏమిటి అంటే కనుక ఎవరు కూడా నశించిపోకూడదు, అందరూ కూడా పరలోకంలో ఉండాలని ఆయన చిత్తాన్ని, ఆయన సంకల్పాన్ని వెల్లడి చేస్తున్నాడు. యేసయ్య గ్రంథంలో చక్కటి మాటలు ఉంటాయి నశించిపోయే వారి గురించి. చదువుదాం ఆ మాట. 18వ అధ్యాయం 23వ వచనం కాడించి స్పష్టంగా తొందరగా చదవగలిగిన వారు చదువు. 30వ వచనం గట్టిగా చదువు. దుష్టులు మరణం పొందుట చేత నాకేమాత్రమైన సంతోషమా వారు తమ ప్రవర్తన దిద్దుకొని బ్రతుకుటే నాకు సంతోషము. ఇది ప్రభువు యెహోవా వాక్కు. అయితే నీతిపరుడు తన నీతిని విడిచి పాపము చేసి దుష్టులు చేయు ప్రవృత్తులన్నిటిని జరిగించిన నీకు క్రైస్తవుడిగా ఉండి పుట్టల కాడి నుంచి దేవుని సువార్త వింటూ రక్షణ గురించి ఎందుకు వచ్చాడని నీకు తెలుసు, ఎందుకు జీవించాడో ఏం చెప్పాడో నీకు తెలుసు, ఎందుకు చంపివేయబడ్డాడో నీకు తెలుసు, మరలా ఎందుకు తిరిగి లేచాడో నీకు తెలుసు. నీకోసమే నా కోసమే అని తెలుసు. అయినా కానీ తెలిసి అనుభవ జ్ఞానం కలిగిన నీవు మరలా తప్పిపోతే కనుక
తొలగిపోబడి పరలోక సంబంధమైన వలన రుచి చూచిన వాడు మళ్ళా దారి తొలగిపోతే వాడి స్థితి మొదటి స్థితి కంటే గడపడి స్థితి చెడ్డదైపోతుంది. తెలియదు మొక్కల మీద ఉంచేస్తారు. అందుకే ఈ సమయంలో ఏం చెప్తున్నాడంటే కనుక ఆ మొదటి క్రియను జ్ఞాపకం చేసుకో. ఏ స్థితిలో పడిపోయావు? నా సంకల్పం నేను చేస్తున్నాను, రక్షణ పొందాలని నేను కోరుకుంటున్నాను, నీ వాక్య అనుభవంలోనికి రావాలని కోరుకుంటున్నాను, నీవు నశించిపోకుండా నిత్యరాజ్యంలో ఉండాలని నేను కోరుకుంటున్నాను. నాకు రక్షింపబడితేనే వాక్య అనుభవాలు ఉంటేనే నాకు సంతోషం తప్ప నీ కోసము ఆ మహిమను విడిచి భూమికి వచ్చి ప్రాణం పెట్టి శ్రమపడిన తర్వాత నీవు ఇలాగా నశించిపోయి మనం ఆహ్వానించే స్థలాన్ని వెళ్ళిపోతే నాకేమాత్రం సంతోషము ఉండదు. మాట్లాడుతున్నాను చదువు. యెహోవా మార్గము న్యాయము కాదని మీరు చెబుతున్నారు. మీ మార్గమే కదా ఏమైపోయిందంటే మన మార్గాలు అన్యాయమైనది, న్యాయమైపోయి నీతిని విడిచి మరణమును చూడు. నీతి పరుడు ఏమి చెప్పేసట నీతిని విడిచిపెట్టేసి ఎంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేస్తే ఏమో తప్పించుకోలేవు. కొంతకాలం ఒక శ్రమ వస్తే ఓర్చుకో, కొంతకాలం క్రైస్తవులైన ఇబ్బందులు వస్తే సహించు, కొంతకాలం ఎందరో అవమానాలు కూడా జీవితం వెళ్తూ ఉంటే భరాయించు. ఎందుకంటే నీకంటే నాకంటే ముందుగా ప్రభువు సహించాడు. నీకంటే నాకంటే ముందుగా ఆయన పంపించిన శిష్యులు ఈ భూమి మీద సహించారు, భక్తులు సహించారు. ఒకవేళ నేను నిందలు పెడుతున్నా, నేను అవమానిస్తున్నా, నీ మీద తోటి చట్టమాట పలుకుతున్నా, అందుకని సహించు. దేవుడు చూసుకుంటా, దేవుడు తెలుసు. అందుకనే నీతి పట్టుగా ఉన్న నీవు జరుగుతున్న వాటిని బట్టి వస్తున్న వ్యతిరేకతను బట్టి ఆగింటి వస్తున్నా నేను చూసుకోలేదా, రా చూసుకుందామనే టీవీలోకి వెళ్ళవలసిన అవసరం లేదు. సహించు. అలా తప్పిపోతే కనుక ఎంతకాలం ఉండి ఏదో అంటారు కదా, అలాగా ఎప్పుడు వెళ్ళిపోతావో తెలియని టైంలో నీవు కూడా వారితో సమానమైపోయే నీకు పట్టిన నరకం వాళ్ళు అయిపోతుంది. పాపం చేసిన మరియు దుష్టుడు తాను చేయించు వచ్చిన దుష్టత్వం నుండి మరలి నీతి న్యాయములను గ్రహించిన తన ప్రాణమును ఏం చేస్తాడట? రక్షించుకుంటాడు. చూస్తే ఎక్కడ జీవిస్తాడు. అతడు ఆలోచించుకుని తాను చేయవచ్చిన అతిక్రమ క్రియలన్నింటినీ చేయక మరణం ఉండగా అవశ్యముగా బ్రతుకును. ఏం చేస్తాడట? ఎప్పుడు గ్రహించుకున్నాడు, ఎప్పుడు విడిచిపెట్టినప్పుడు, ఎప్పుడు రక్షణ తీసుకున్నప్పుడు, ఎప్పుడు అనుభవ జ్ఞానం సత్యవాక్య అనుభవ జ్ఞానం ఎప్పుడు నిత్యరాజ్యం కోసం నిలకడ విశ్వాసంగా నిరీక్షణతో ఉన్నప్పుడు. అలా కాకుండా ఆలస్యమవుతుందని చూసుకోవచ్చు, ఎంత వచ్చే సమయం చూసుకోవచ్చులే అని అలా తప్పిపోతే కనుక నీతి మంతులు నీవు భూమికి పట్టులు అయిపోతావు. ఎంతకాలం కొనసాగించిన విశ్వాస యాత్రకు, ఎంతకాలం కలిగి ఉన్న రక్షణకు నీవు ఏమైపోయావంటే కనుక మోపడుతున్న వ్యక్తిగా వేరు చేతిలో ఉంటే ఎన్ని కాయలు కాసినా ఆ పొలాలు ఏముంటుంది? చేదే ఉంటుంది. కడిబెడి పాలు ఒక ఉప్పు పనులు ఏమైపోతాయంట? ఒక పలుపు ఉప్పు పని చేస్తే అన్ని పాలు ఇరిగిపోతాయి. అందుకనే చిన్న చిన్న ప్రలోభాలను వదులుకొని ఉన్నతమైన బహుమానాలు కోల్పోవద్దంటున్నాడు. సహించు, ఒకవేళ కష్టం వస్తుంది వరాయించు, కానీ నీకు ఉన్నతమైన బహుమానం దేవుడు సిద్ధపరిచాడు. మత్తయి సువార్త 13వ అధ్యాయం 13వ
విలువైన సందేశాలు చెప్పినా, ఎన్ని ఆత్మరక్షణ వాక్యాలు వివరించినా, లేదా హృదయాన్ని అందుకుని లేదా హృదయాన్ని ప్రేరేపించే మాటలు సూటిగా హృదయానికి తాగినా ఎలా ఉన్నారు అంటే కనుక యెషయా ప్రవచించిన ప్రవచనాన్ని అలా ప్రభు గుర్తు చేస్తున్నాడు. చదువుడు ఉపమాన రీతిగా వారికి బోధించుచున్నాడు. ఈ ప్రజలు కన్నులారా చూసి చెవులారా విని హృదయంలో గ్రహించి మనసు తిప్పుకొని క్రోవి ఉన్నది చెప్పబడితే రాతిలాగా మార్చుకున్నాడు. వాక్యం వెళ్తుంది, రాతి మీద కూడా విత్తనాలు పడ్డాయి. అలా వచ్చింది అంటే విన్నప్పుడే ఎందుకు వెళ్తలేదంటే ముందున్న జీవితంలో దాన్ని అవలంబించట్లేదు. ఏడు వేరుందని మాడిపోయేందుకు రాయబడి వేరున్న ఆ రాతి నాటి హృదయం మీద పడిన వాక్యపు విత్తనం ఏమైపోయింది? మొలిచింది కానీ ఫలించలేదు, ఎదగలేదు. వారి హృదయము రూపు పట్టి ఉంటుంది. వారి హృదయము రాతి లేక మారిపోయింది. వారి చెవులు మందగిలినవి వినడానికి దేవుడి మాటలు వినడానికి ఎలా ఉన్నాయంట? మందములైనవి. కానీ మన మాటలు దేవుడు వినాలని మన ప్రార్థన చేస్తూ అలాంటప్పుడు దేవుడు అంటున్నాడు, నా ముఖం నేను తిప్పుకుంటాను. ఆయన మాటలు వినడానికి నీ చెవులు మందమైపోయి ఆలకించడానికి ఇష్టం లేకుండా, అంగీకరించడానికి లోపడడానికి మనసు లేకుండా ఉంటే కనుక ప్రకటించబడేది ఆయనని, చెప్పబడుతుంది ఆయన ఇచ్చిన సువార్తని, ఆత్మదేవుడే ఆత్మరూపిగా ఉండి మాట్లాడుతున్నాడని వేమాత్రం దాన్ని తీసుకోకుండా వ్యతిరేక దృక్పథంతో, అనాలోచిత ఆలోచనలతో వేరు కోణాల్లో దాన్ని తీసుకుని ఆపాదించుకుంటే కనుక నీవు వేరు లేని మొలవలేని మాటిపోయే రాతి కలిగిన హృదయం బట్టి వ్యక్తి వెంటనే హృదయాన్ని కోపిన హృదయం అంటున్నాడు. అలాంటి మాటను అంగీకరించలేని ఆలకించలేని వారి చెవులు మందము లేనివి అంటున్నాడు. అది మీరు ప్రకటన తెలుసా? పరిశుద్ధాత్ముడు లేదా ఆత్మ చెప్పు సంగతులు చెవి వెలిగిన వాడు వినుగాక. ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి ఉంటే వారి మధ్య తప్పక ఉంటారని సెలవిచ్చిన దేవుడు ఇద్దరు ముగ్గురు కంటే ఎక్కువగా ఆయన నామం కట్టబడిన మందిరంలో కూడి చేయడం మన మధ్య లేకుండా ఉన్నాడా? మనకు అవసరమైన మాటలు మాట్లాడకుండా ఉంటాడా? ఏ హృదయానికి ఏ మాట అవసరమో, ఏ జీవితం ఎవరు సరి చేసుకోవాలో ఆ మాట ఆయన ఖచ్చితంగా మాట్లాడతారు. నీకైనా నాకైనా, అక్కడ కూర్చుని నీకైనా నిలబడిన నాకైనా, ఎక్కడో ఈ దూర శబ్దం ద్వారా ఈ శబ్దయంత్రం ద్వారా ఆలోచిస్తున్న వారితో ఆయన మాట్లాడలేదు. అందుకు వినుబుద్ధి కలిగిన వారిగా ఉండాలి. బలులు అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టం. ఇది దేవుని మాటను తీసుకోలేము, అప్పుడు ఆలకించగలుగుతాం. నాతో ఏం మాట్లాడతాడో అని శ్రద్ధ కలిగి ఉండు. నీకు కావలసిన మాటలు మాట్లాడతాడు. ఒక ప్రార్థన పూర్తిగా ఈ రోజు నా భవిష్యత్తు గురించి, నా జీవితం గురించి, నా కుటుంబం గురించి, నా క్రైస్తవ్యం గురించి, నా రక్షణ గురించి ఇన్ని ఆలోచనలు అప్పగలిగి నా జీవితంలో ఎలా తెలియకుండా ఉన్నాను కదా ప్రభా, నీవు మాట్లాడే దేవుడు కనుక నాతో ఏదైనా మాట్లాడే నన్ను వాదార్చు అని ప్రార్థన పూర్వకం కదా నీతో మాట్లాడు. అప్పుడు ఆలకించి చెవులు కలిగిన వారిగా ఉండాలి తప్ప మందరించిన చెవులు కలిగిన వారిగా ఉంటే కనుక ముందుకు వెళ్ళలేదు. విందు మట్టుకు విందుడు కానీ గ్రహింపరు, చూచిన మట్టుకు చూతుడు కానీ ఎంత మాత్రం వారు తెలుసుకున్నదు. అంటే వారి ప్రతి మాటగా ఉంది, గ్రహింపైన వారుగా ఉన్నారు, వేషధారులుగా ఉన్నారు. వీరి మధ్యన ఏ వేసిన లోపల స్వామి తెలుసా? నమ్మకం కదా, వర్షం కురిసినట్టు హాయిగా ఆస్వాదిస్తారు. అది ఒక ఆవు పెట్టండి, అది వణుకుపోతూ ఉంటుంది. ఎంతో సమయం నాకు భలే ఉందనుకుంటారు. అలా అనుకుంటే కనుక విలువైన అద్భుత ఆణిముత్యాలని ఈ జీవితంలో ఫలించవలసిన ఫలాలు ఈ దూరం అయిపోతుంది. పొందుకోవలసిన పరిశుద్ధ లేఖన వాక్యాల ప్రకటనలో ఉన్న ఆశీర్వాదాలు నీవు స్వతంత్రించుకోలేని వ్యక్తిగా ఉండిపోతుంది.
కాకుండా నా కోసం మాట్లాడని అడిగితే, నాతో మాట్లాడుతున్నాడని అంగీకరిస్తే, నాతో మాట్లాడిన మాట ప్రకారంగా జీవిస్తానని తీర్మానం చేసుకుంటే కనుక నిన్ను బట్టి ఆనందించే దేవుడు నిన్ను ఆశీర్వదించుకున్న దాటిపోతాడా? అందుకనే ప్రస్తుత పరిస్థితుల్లో లేకపోతే ఆయన మాటలు వినలేని మనసు కలిగిన చెవులు కలిగిన వారితో ప్రభుత్వ హృదయాలతో ఉన్నవారితో ప్రభుత్వ ప్రజలు రాదగిన విధంగా నా దగ్గరికి రాదు. తమ్ముళ్ళు మోసుకుంటారు, వినవలసిన మాటలు వినరు, గ్రహించవలసిన విషయాలు గ్రహించరు. కానీ మీరు కన్నులు లేవా, హృదయం లేదా, చెవులు లేవా, రావడానికి కాళ్ళు చెవులు లేవా, అన్నీ ఉన్నాయి. కానీ వినపడుతున్న ఆ మాటలు లోబడే వారిగా మాత్రమే లేరు. ఈ స్వార్థ పాఠ్యభాగంలో మనం నేర్చుకోవాల్సిన విషయాలు ఏమిటంటే వాక్యమంలో నిలిచి ఉండాలి. పత్రిక పాఠ్యభాగం చదవండి. మనం చదివిన కొరింథీయులకు రాసిన 2వ పత్రము 5వ అధ్యాయం 14వ వచనం నుంచి 21వ వచనం వరకు మనం చదవగలుగుతున్నాం. ఆ వాక్య సారాంశంలో క్రీస్తు రాయబారుగా ఉండాలని పౌలు గారు తెలియజేస్తున్నాడు. నూతన సృష్టి గురించి కూడా మాట్లాడుతున్నాడు. ఇంకా కొంచెం ప్రత్యేకంగా మనం ఆలోచిస్తే ఆయన సమాధాన వాక్యాన్ని అందరికీ ప్రకటించే వారిగా ఉండాలని పౌలు గారు తెలియజేస్తున్నారు. చదువు కొలసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం. దేవుడు ఎందుకు చేస్తాడో, ఈ సమస్తాన్ని ఎందుకు కలిగి చేస్తాడో మాట్లాడారు. ఆకాశం భూమి ఎందున్నవి, దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ, సింహాసనములైన దేవుని యందు సృజించబడ్డాయి. సమస్తము ఆయన మహిమ కోసము సృజించబడ్డాయి అని, సృజించబడ్డాయి ఆయన మహిమ కోసం ఉండాలని, సృజించబడిన నీకు నేను కోసం ఆయన మహిమాత్మమే వాడబడుతున్నాను, ఆయన మహిమకరంగా జీవించగలుగుతున్నాను. అంతేకాదు నిన్ను నన్ను ఆయన స్వరూపంలో చేసుకుని నీకు నాకు కావలసిన ప్రతి పరిశ్రమమైన ప్రతి వరము అనుగ్రహిస్తున్న దేవుని మహిమాత్మమై వెనక వాడబడుతున్నాం. ఆయన ఇచ్చిన ప్రతిదీ కూడా అనుభవిస్తున్నాం కదా. నీ పంచభూతాలను అనుభవిస్తున్నాం కదా. లేకపోతే గడిచిన దినాల్లో పూర్వీకులు అనుభవించిన పరిస్థితి నీకు లేదు కదా. వెనకాల సీట్లు కట్టుకుని లేకపోతే కాటెలు కట్టుకుని మూతుకి ముంత కట్టుకుని వెళ్ళిన పరిస్థితులు నీకు లేవు కదా. ఆ పరిస్థితులను మార్చాడు కదా. నీ పరిస్థితులను మార్చినప్పుడు ఆయన మహిమాత్మమే బ్రతకగలుగుతున్నాము, ఆయన మహిమపరచగలిగిన వ్యక్తిగా ఉండగలుగుతున్నాము. ప్రతి విషయంలో కూడా నన్ను కలుగు చేసిన దేవుడు నాకు ఇచ్చిన దాన్ని బట్టి ఆయనే నా సమస్త మహిమగా ప్రభావం కలుగుతుందని నీవు చెప్పగలుగుతున్నావా? స్వార్థ ప్రకటన చేయగలుగుతున్నావా? వ్యక్తిగతంగా పరిశీలన చేసుకుంటే ఎవరికి వారికే అర్థమవుతుంది ఎంతగా ఆయన మహిమపరుస్తున్నాము, ఏమి తెచ్చి ఏమి ఇచ్చి ఏ రకంగా ఆయన మహిమపరుస్తున్నాము మనకి అర్థమవుతుంది. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 3వ వచనం చదువు. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం. దేవుని నివాసము ఎక్కడ ఉందట? మనుషులతో కూడా ఉన్నది. దేవుడు ఏమంటున్నాడంటే నీ దేహమే నా ఆలయం. నీ దేహమే ఈ దేవుడిలోనే ఆయన నివాసం చేయాలనుకుంటున్నాడు. ఎవరు నా మాటలు అంగీకరిస్తాడు, ఎవరు కలుపుతట్టు నన్ను ఆహ్వానిస్తాడు, వాటితో నేను కలిసి దేవుడి నివాసము మనుషులతో కూడా ఉంది అంటున్నాడు. దేవుడు మనలో కొలువై ఉండాలని ఆయన ఆహ్వానించే ఉదయాన్ని, ఆయన ఆహ్వానించే నీకు నాకు అలాగే ఉందా? ఆయన నివసించే నివాసమైన మనసు దగ్గర వారిని పరిశీలన చేసుకోవలసిన సమయం ఈ ఉదయంలో ఎవరి స్థానం. ప్రభు వాక్యము స్పష్టంగా సూటిగా కేకగా ఏం చెప్తుందో తెలుసా? నాకంటే ఎవరిని ఎక్కువగా తల్లిదండ్రులను సన్మానించండి, కానీ ఆ తల్లిదండ్రులు కలిగజేసి కూడా దేవుడే, ఆజ్ఞించేది కూడా దేవుడే. అందుకే
అందుకనే తండ్రినైనా తల్లినైనా భూములనైనా అన్నదమ్ములనైనా భార్యనైనా బిడ్డలనైనా ఎవరిని కూడా నాకంటే ఎక్కువగా ప్రేమింపవద్దు. ఇంకా ప్రపంచం తెలుసా పరలోక రాజ్యం ఈ మధ్యనే ఉంది. అలనాడు అవగాహన లేని మనుషులు అలాగే శిష్యులు ఉన్న వారు కూడా పిలుపు అవగాహన లేని వాడుగా ఏమంటున్నాడు తెలుసా, తండ్రిని కనపరచు మాకు అంతే చాలు, తండ్రి వెళ్ళిపోతున్నాడు. మీరు ఎదురున్నప్పుడు నన్ను చూస్తే తండ్రిని చూసినట్టున్నారా, నన్ను ఎప్పుడు చూడలేదా అంటున్నాడు. అయితే ఈ సమయంలో నీకు నేను గ్రహించవలసింది ఆయన నివాసం మనుషులతో కూడా ఉంది అంటే కనుక ఈ దేహమే ఆయన ఆలయము. ఆయన నివసించే స్థానం మనము ఎప్పుడైతే మార్చబడతామో అప్పుడు ఆయన మనలో నిలబడుతుందని ప్రభు తెలియజేస్తున్నాడు. చదువు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 17వ వచనంలో మనం ఎలాగ ఆయన కొలువై ఉండే స్థలంలో ఎప్పుడు ఉంటామో ఎలాగ ఉంటామో అక్కడ చక్కటి మాట చెప్తున్నాడు. చదువు ఆత్మ గతించిపోయి కొత్త అయితే కనుక అప్పుడు ఆయన వస్తాడు. నువ్వు నూతన సృష్టిగా నూతనమైన వ్యక్తిగా మార్చబడ్డాడు. ఇక పాతైన పులిపిండి నీరు ఉంటే కనుక ఆ మొత్తంగా ఎలాగైతే పులి చేస్తుందో అలాగే ఆ పాపపు చాడలు ఏదైతే రక్షించబడిన తర్వాత విడిచిపెట్టి మళ్ళా నీరు కనుపరుస్తూ ఉంటే కనుక అవి నీరు అలపడుతూ ఉంటే కనుక మళ్ళా నీ జీవితం అంతా పులుసుగా పాపంగా ఉంటుంది. అందుకనే నీవు నవీన స్వభావం కలిగిన వ్యక్తిగా, నూతన పరచబడిన వ్యక్తిగా, నూతనత్వాన్ని కలిగిన వ్యక్తిగా ఉండాలని ఆతని నీలో ఎప్పుడు కూడా కనపడకూడదు, గతించిపోవాలి. ఇదిగో నువ్వు ఒప్పుకుని విడిచిపెడితే కనుక నీ జీవితంలో ఉన్న పాపాలన్నీ నాకు తెలుసు, పాపాలను క్షమించడానికి నీ కోసం ప్రాణం పెట్టేవాడు నేను, పాపాలు క్షమించడానికి భూమికి వచ్చి నేను, ఇంకా నువ్వు పాపం కాదు. ఎప్పుడైతే నా పాదాల చేత ఒప్పుకుని విడిచిపెట్టావో పూర్వకు పడమర ఎంత దూరం అంత దూరం నీ పాపాలని చేస్తాను. నూతనంగా మార్చబడాలి, నవీన స్వభావం ధరించాలి అంటే కనుక నీ జీవితంలో మన జీవితంలో ఏదైనా ఉంటే కనుక ఆయన పాదాల చేత ఒప్పుకుని విడిచిపెట్టేవారుగా ఉంటే కనుక నూతన పరచబడతావు. అప్పుడు ఆయన మనలోనికి మన గుడారం ఆయన గుడారమైన దేవుడిలోనికి వచ్చి మనలో కొలువై ఉంటాడు. మన నాయకుడుగా నాయకుడుగా మంచి సమయ స్నేహితుడుగా ఈ జీవితం అనే సాగర సముద్రంలో మనం మునిగిపోకుండా గమ్యం చేరే సుఖానిగా ఆయన మనల్ని నడిపిస్తాడు. ఎప్పుడు అంటే కనుక ఆయన మనలో కొలువై మనం ఆహ్వానిస్తున్నాము. ఎన్నో సంవత్సరాలుగా వాక్యమైన దేవుడు నడుతూనే ఉన్నాడు కదా. ఎప్పుడైనా వెల్కమ్ చెప్పవా, డోర్ తీసావా? వారు కొన్నింటి మోపినది అని చెప్తున్నాడు కదా మత్తయి సువార్త 11వ అధ్యాయంలో. వారి చెవులు మందమైనవి. నువ్వు వింటే ఖచ్చితంగా నీ ఉదయంలో ఆయన ఉన్నారని అనుకుంటే కనుక తలుపు తీసే విశ్వాసం. అలా లేకుండా ఉంటే కనుక కళ్ళు చూసి చెవులను విని ఉదయం నుండి గ్రహించి ఆయన వైపు తిరగలేని నామకార్థ క్రైస్తవుడుగా మిగిలిపోతావు. నామకార్థ క్రైస్తవ్యాన్ని ఏమన్నాడు అంటే ప్రభు వేషధారణ అన్నాడు. వేషధారణ గురించి ఏమంటున్నాడంటే వేశ్యలకైన పరలోకంలో వేషధారులకు ఎప్పుడు కూడా రాకడ దుఃఖులు జరుగుతూ గడవని కాలంలో సమీపంలో మన జీవితంలో నిజమైన రక్షణ, నిజమైన మార్పులు ఆయన నివసించే దేవుడుగా ఉండకపోతే కనుక, ఆయనతో సహవాస సాంగత్య సంబంధాలు మనకు లేకపోతే కనుక నది త్వరలో రాబోయే మేఘవాహనంతో నీవు నేను ఎత్తబడే గుంపులో ఉండకుండా విడవపడతావేమో గుర్తు చేసుకో. చూడండి యెషయా 43వ అధ్యాయం 43వ అధ్యాయం 18-19 వచనాలు చదువు. తొందరగా చదువు. మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకున్నాడు. పూర్వకాలపు సంగతులను నీ జీవితంలో నూతన క్రియ చేయడానికి ప్రభువు ఇష్టపడుతున్నాడు. నువ్వు అంగీకరిస్తే ఇక నీకు నాకు అర్థమవలసింది ఏంటో తెలుసా? మనందరి పైన అధికారం ఆయన. మనందరి కోసం వెలపెట్టి నీవు నీ సొంత కాదు, నీ కోసం వెల చెల్లించబడింది అని వాక్యం చెప్తున్నప్పుడు మన పైన అధికారం ఉన్నా కానీ దేవుడు ఏమంటాడు తెలుసా? ఆయన కమింగ్ అంటున్నాడు. నువ్వు నమ్మంటేనే వస్తానంటున్నాడు. నీ పైన అన్ని అధికారాలు ఆయనకున్నాయి, మా పైన అన్ని అధికారాలు ఆయనకున్నాయి. నువ్వు అంగీకరిస్తేనే అనేక మంది పాల్గొంటూ ఏమంటారు
తీసుకుపోయాట మార్చారు. ఎవరు మార్చారు? ఎవరికి అవకాశం ఉన్నది? ఎవరు చేయగలుగుతారు అక్కడ? ఒకవేళ బలవంతంగా లాక్కెళ్ళి ఆ గుర్రాన్ని నీళ్ళని తీసుకెళ్తారు, తాగించగలరా? తాగించు. వాక్యం ఏం తెలుసా? ఒకరిని ఆకర్షించుకునేది తప్ప నా యొద్దకి ఎవరినో రాలేరు. రక్షణ పొందాలి. రక్షణ దేవుని రాజ్యంలో ఉండాలని భూమి మీద ఖచ్చితంగా రక్షణ పొందాలి. నూతన క్రియ జీవితంలో దేవుడు చేయడానికి ఇష్టపడుతున్నాడు. అవకాశం చదవండి. మత్తయి సువార్త 9వ అధ్యాయం 16-17 వచనం. మత్తయి సువార్త. ఎవడు పాత బట్టను కొత్త బట్టకు మాసిక వేయడు, ఏమైపోతుందా? పాత జీవితాన్ని కనపరచకూడదు. పాత జీవితంలో కొత్త వేషం, క్రైస్తవ వేషము వేసుకోకూడదు. ఆ పాత జీవితాన్ని మామ పెట్టుకుని కొత్త క్రైస్తవ్యాన్ని బాల్యంగా చూపిస్తే కనుక నీ జీవితం చిరిగిపోయి బట్ట ఎలా చిరిగిపోతుందో నీ జీవితం కూడా బట్టమైపోతుంది. నువ్వు గదిలో చేసింది గోడల మీద నేను ప్రకటిస్తానంటున్నాడు. అలా వేస్తే కనుక చిరుగు ఎక్కువైపోతుంది. బాగుంటుందంటే కనపడదు, కనపడిపోతుంది. అలాగే కొత్త బట్టకు లేదా పాత బట్టకు కొత్త మాస్క్ వేసినా కానీ కనపడుతుంది. అలాగే విశ్వాస జీవితంలో క్రియల మూలంగాను మాటల మూలంగాను లోన యథార్థత లేదా సత్యవాక్యం లేకపోతే కనుక బయట పడిపోతుంది. తెలుసుకో చదువు కనుక మాట గమనించ 3వ అధ్యాయంలో వచ్చాం. వాడు కొత్తగా జన్మించితేనే కానీ నీకు కొత్తగా కట్టున్నాడు, ముసుగుడైన వాడు మళ్ళా తల్లిదండ్రులు ఎలా ప్రవేశిస్తాడు అంటున్నాడు. నేను క్రైస్తవ లోకంలో అర్థం కాని విషయం అంటే కనుక వాక్యం చెప్తుంది పునరుద్ధరణ సంబంధమైన స్నానం ద్వారా రక్షించబడతాడు. తిమోతి పత్రికలో చెప్తున్నాడు పునరుద్ధరణ సంబంధమైన స్నానం ద్వారా రక్షించబడతాడు. అప్పుడే కొత్తగా జన్మిస్తున్నాడు. నూతన సృష్టిగా మార్చాలని దేవుడు నీరు నూతన సృష్టిని కోరుకుంటున్నాడు. నీరు నూతన కార్యాన్ని చేస్తానంటున్నాడు. ఎప్పుడు అంటే కనుక నువ్వు అంగీకరించినప్పుడే, నువ్వు అనుమతించినప్పుడే, నువ్వు లోబడినప్పుడే ప్రభా నా జీవితంలో చెయ్యి లేదా ప్రభా నా జీవితాన్ని మార్చు అని నీకుగా ఒప్పుకున్నప్పుడే. అలా కాకుండా ఎప్పటికీ కూడా నేను బలవంతంగా ఎవరు మార్చలేరు, బలవంతంగా నీళ్ళు మార్పు ఎవరు కూడా తీసుకురారు. రక్షణ అనేది వ్యక్తిగతమే నీకుగా మార్పు చెందాలి. నీకుగా అంగీకరించిన పత్రిక పాఠ్యభాగంలో కూడా ఒక మాట గుర్తు చేసుకునే వాక్యాన్ని ముగిస్తున్న సమయం అవుతుంది. ఇక చివరి ఇప్పుడు పత్రిక మనం చెప్పుకున్నాం కదా, చదివిన పాత నిబంధన పాఠ్యభాగంలో ప్రవక్త యెషయా రాసిన 12వ అధ్యాయం 1-6 వచనాలు మనం చదవగలుగుతాం. 6 వచనాల్లో ఉన్న సారాంశాన్ని మనం గుర్తు చేసుకుంటే ఆయన సృష్టించేవారుగా భూదిగంతాల వరకు ఆయన నామాన్ని, ఆయన కీర్తిని గర్పించేవారుగా ఉండాలి. ఆ దినము ఏ దినము చదవచ్చారు? ఆ దినము మీరు ఇలా ఉండదు. ఏ దినమది? ఏ దినమది? ఏ దినమది? నాకడలో విడవబడిన వారు నొప్పు కొట్టుకుంటారు అని చెప్తారంట. లేకపోతే మరణం కోసం ఆ శ్రమ తట్టుకోలేక పర్వతాల దగ్గరికి మన మీద పడని చెప్పుకుంటారంట. మరణం కోసం వెళ్తారు కానీ వారు దొరకదంట. మరి ఆ దినము అంటే ఏ దినం గురించి అంటే కనుక రాకడ గురించి కాదు, కానీ నువ్వు రక్షణ పొందిన దినం గురించి మాట్లాడాలి. నువ్వు రక్షణ పొందిన దినాన్ని నువ్వు ఎలా అంటావు? దేవుడు స్తుతిస్తూ చదవమాట నా మీద కోపడుతుంది, చల్లారిపోయింది, నా పాపం బట్టి నన్ను చూసినప్పుడు నా మీద కోపమే వచ్చింది, కానీ నువ్వు ఒప్పుని విడిచిపెట్టిన తర్వాత చల్లారిపోయింది. అప్పుడు నువ్వు ఏం చేస్తామంటే అది నువ్వు స్తుతిస్తున్నాను. రక్షణ పాత్రను జాగ్రత్తని ఆ నిత్యరాజ్యం వేరే కూడా నీ ఒంట్లో ఏముంటుందంట? స్తుతి. దావీదు జీవితంలో లేదా దావీదు ఒంట్లో ఉన్న స్తుతి ఏమైంది అంటే కనుక స్థితిని యావత్తు మార్చి నీ నా స్థితి మార్చబడాలంటే కనుక రక్షణ ఎంత ముఖ్యమో ఆ రక్షణ పాత్రను పట్టుకుని నీవు దేవుడిని స్తుతించడము అంతే అవసరం. దేవుడిని స్తుతించడము అంతే అవసరం. ఆదిలో మన అడిగిన మాటలన్నీ ముగిస్తున్నాను. చెప్పుకున్న ఈ 3 పాఠాల్లో ముఖ్య విషయం
గ్రహించగలిగితే కనుక మొట్టమొదటిగా మనము నిజమైన క్రీస్తు శిష్యులుగా ఉండాలి. క్రీస్తు శిష్యులుగా ఉండాలి. రెండవదిగా ఆయన ఇచ్చే సమాధానము కలిగి ఉండాలి. మూడవదిగా ఆయన సత్యవాక్యమును అనగా వాక్యమును నిలిచిన వారిగా ఉండాలి. నాలుగవదిగా ఆయన నిత్యరాజ్యం చేరే వరకు కూడా నిలకడగా ఇచ్చేవారుగా ఉండాలి. ఎన్నో విలువైన సంగతులు సత్యవాక్యం నుంచి ఆత్మదేవుడు మనతో మాట్లాడాడు. నూతన సృష్టిగా చేయబడాలి అంటే కనుక ఆయన ఇప్పుడు అనుమతిస్తే నీ జీవితంలో నూతన క్రియ చేస్తానంటున్నాడు. ఒకవేళ నువ్వు అనుమతిస్తే కనుక ఈ దేహం ఆయన గుడారంగా మలుచుకుని ఆయన నివసించే స్థలంగా మార్చుకుంటానంటున్నాడు. నువ్వు అనుమతిస్తే కనుక నీలో కొలువై ఉండి నీతో కలిసి భోజనము చేస్తానను. అంత నియమంతో ఇంకా రక్షింపబడలేదా? ఇదిగో ఇదే మీకు అనుకూల సమయం వాక్యం తెలియజేస్తుంది. ఇదే నేటి రక్షణ జరిగిన వాక్యము తెలియజేస్తుంది. రక్షింపబడ్డావా? ఒకవేళ నువ్వేమైనా దేవుని ఆరాధించడంలో తగ్గిపోయింటే కనుక ఈ రోజు నుంచి ఆయన గుర్తించడము గణపరచు. ఒకవేళ నీకు ఇంకా రక్షణ పొందకుండా రక్షణ పొంది నువ్వు నామకార్థ క్రైస్తవ్యాన్ని కొనసాగిస్తున్నావా? వాక్య అనుభవాల్లోనికి రమ్మని, అనుభవ జ్ఞానం కలిగిన వారిగా ఉంటారట. వాక్య అనుభవాల్లోనికి రమ్మని అలా ఉండటానికి ఆ సత్యవాక్యంలో నిలిచి నిత్యరాజ్యం చేరే వరకు కూడా ఆయన అనుమాత్రమై బ్రతకడానికి ఈ దేహం ఆయనకి దేవాలయంగా భూమి మీద అనేక